రోజా అంటే ఎవరైనా సహజంగా చూసేవాళ్ళంటే ఆ రోజా అంటే మహిళ అనుకుంటారు. కానీ ఆమె మాట్లాడే భాష విధానం చూసినా ఆమెను చూసినా కానీ ఆ మహిళని ఎవరు అంటారా? నిజంగా ఒక మగోళ్ళు రోడ్ల మీద తిరిగే మగోళ్ళు మాట అన్నట్టుగా డ్రింక్ చేసి ఇష్టం రోడ్ల మీద తిరిగి మాట్లాడే విధంగా రోజా గారు మాట్లాడటం అనేది చాలా సిగ్గుసేటు. ఆ రోజా గారు నేను మహిళని నన్ను కించపరిచే పలానా వ్యక్తులు మాట్లాడారు, నా యొక్క ప్రాథమికులకు భంగ కలిగించేలాగా మాట్లాడారని చెప్పేసి అని రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రోజా గారు కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆమె మంత్రే కాదు, ఆ ఏట్లో ఏదో ఏరుకుంటారు చూసా, చిత్తు కాగితాలు ఏరుకుని అంటారు చూసా, ఆ టైప్ అసలు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కాదు. అసలు ఆ మహిళ కాదు, ఆమె బూతుల మంత్రిగా ప్రకటించాలని ఈ అసెంబ్లీలో పంపించి మంత్రిగా ఉండడం కూడా కట్టి కదా. దీనికి బల్బు ఎక్కువ, నోటి దూల ఎక్కువ, అందుకనే దాని నోటి దూలతో అది ఒకటంటే 100 పెడతాము. మీరు ఏందో అనుకున్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కదిలిస్తే మీ కొంపలు తగలబెట్టేంత శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉంది. అది దాని మొహానికి నకిరిలో అది నిజమైన దమ్ము ధైర్యం ఉన్న ఒక మినిస్టర్ ఉంటే పాదయాత్ర చేయమని చెప్పండి, నకిరిలో ఇంటింటికి వెళ్ళమని చెప్పండి. మా తెలుగు మహిళలు చెప్పు తీసుకుని కొడటానికి సిద్ధమైపోయారు. మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ వీళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా దీనికి ఇంటి దగ్గర కూడా రానికుండా చేస్తున్నారంటే దాని బతికేంటో తెలిసింది. వీళ్ళకి ఒక మీటింగ్ పెట్టాడు, ఈ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఉటావుటిగా పని చేసిన వాళ్ళకే రేపు ఎమ్మెల్యే సీట్లు లేకపోతే లేదని. దాంట్లో ఈ చెడి రోజా ఏంటంటే రేపు దానికి సీట్ లేదు, బట్ ఇచ్చినా కూడా అది గెలవదు. రేపు నకిరిలో ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా నేను వృధాగా సీట్ ఎందుకు పోగొట్టించుకోవాలని చెప్పేసి మీ సైకో జగన్మోహన్ రెడ్డే చెప్తున్నాడు. నీ గురించి ఇన్క్వైరీ తీశాడు. నువ్వు కుక్కలాగా వాగినా కూడా, నువ్వు పందిలాగా పడినా కూడా నువ్వు మినిస్టర్ కాదు, నువ్వు ఒక అసెంబ్లీలో కూడా అడుగు కూడా పెట్టకూడదు. నీలాంటి దళిద్రపు దానికి గెలిపించి పంపించారు చూడు నకిరి ప్రజలు, ఇవాళ నెత్తి మీద కొట్టుకుంటున్నారు. నువ్వు ఒకసారి ఎదుటోళ్ళకి మాట్లాడేటప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటి, నా కుటుంబం ఏంటి, నేను ఎట్లా వచ్చాను బయటికి, నేను ఏ రకంగా రాజకీయాల్లో వచ్చాను, నేను ఇవన్నీ విధాలుగా ఏమేం చేస్తే నాకు ఎన్ని పక్కలు దులిపితే నాకు ఈరోజు నాకు ఈ పోస్టులో వచ్చానని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మాట్లాడవు. ఈ రోజా అంటే దీని నోరు తాటి మట్ట, ఈ నోట్లో ఏం పెట్టాలా, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టాలా. దీనికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి నోటి నిండా పెడితేనే అది నోరు మూసుకుంటుంది, లేకపోతే ఇది నోరు మూసుకోదు. ఖబర్దార్ రోజా, నువ్వే కాదు నువ్వు అనుకుంటావు పక్కన కూర్చొని నీ పిఎల్తో ఎవరు మాట్లాడారో వాళ్ళకి బెదిరిస్తానని. మా ఎంట్రీగా కూడా లేదు, మా ఎంట్రీ కూడా నువ్వు పీక్కోలేవు. కానీ ఈరోజు 2024 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ జనసేన టీడీపీ తుఫాన్లో నువ్వు వైసీపీ అనేది ఒక సునామీలా కొట్టుకొని వెళ్ళిపోతుంది రాష్ట్రం నుంచి. ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనపడు అసలు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ అతను కనపడి 24 తర్వాత అతని పార్టీ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం ఈసారి. అది జబర్దస్త్ రాని ఆర్టీని రాని అంటారు దాన్ని. అది ఒక కర్రె పందిలాగా టూరిజం మినిస్టర్ అంటారు దాన్ని, కర్రె పందిలాగా రోజా ఆంటీ, మేము ముద్దు పేరు రోజా ఆంటీ అంటాం. ఈ రోజా ఆంటీ ఏం చేసిందండి, నీకు టూరిజం మినిస్టర్ ఆ రోజు అఖిలప్రియని ఎగతాళి చేశాను, పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చిందని. ఆమె చిన్న వయసు, మరి నీ వయసు ఎంత, నువ్వేం చేసావు ఈరోజు? ఆ రోజు ఒక టూరిజం మంత్రి, ఆమె టూరిజం, నువ్వు టూరిజం మంత్రి. ఇప్పుడు నువ్వు టూరిజం మంత్రి స్టేజ్ల మీద డ్యాన్స్ వేస్తావా మంత్రిగా నువ్వు? సరే, నువ్వు ఒక రోజున 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి చెక్ బౌన్స్ కేసులో నువ్వు నిందితురాలి. నీకు ఈరోజు 5 బెంచ్ కార్లు ఇలా వచ్చాయి, నీ ఇంట్లో ఫ్యామిలీ ప్రతి ఒక్కరి కారు, విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి, కొన్ని వేల కోట్ల ఆస్తులు మీద ఆరోపణలు వస్తున్నాయి. రేపు బాబు గారు ప్రభుత్వం రాగా లోకేష్ బాబు నేను చట్టా మొత్తం లేపి నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. రోజా ఆంటీ, నువ్వేదో ఆడదానివని ఊరుకుంటున్నారు, కానీ నువ్వు ఆడదానిలో ప్రవర్తించట్లేదు. నువ్వు చాలా సిగ్గుపడాలి. కేక్ కట్ చేసావు ఆ బాబు గారు చేస్తే. ఇప్పుడు రోజా కానీ కొడాలి నాని కానీ వీళ్ళంతా కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి భిక్షతోటే రాజకీయాల్లో అడుగుపెట్టారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆనందాన్ని చూడటం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలబడి రాజకీయాల్లో మరి మంత్రి పదవులు కొట్టడానికి కోసం కానివ్వండి, రాబోయే రోజుల్లో సీటు దక్కడం కోసం కానివ్వండి, అతని యొక్క మెంటాలిటీని వీళ్ళు పసిగట్టారు. జగన్మోహన్ రెడ్డి యొక్క మెంటాలిటీని, మనస్తత్వాన్ని పసిగట్టి అతన్ని మెప్పు పొందితే మనం ఏదైనా వస్తుంది, మనకి ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అతనికి జగన్మోహన్ రెడ్డి కోపం, ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాజకీయాలు అనేవి ప్రత్యర్థుల పోరాటం. ఆ ప్రత్యర్థి కాబట్టి ప్రత్యర్థిని తిడితే
జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందొచ్చనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. అలా తిట్టినందుకు వాళ్ళు సేవ్ అయ్యారు రాజకీయాల్లో. రోజాకి మంత్రి పదవి, కొడాల నానికి మంత్రి పదవి దక్కింది. ఇలాంటి మంత్రి పదవుల కోసం, అతను మెప్పు పొందడం కోసం, అతని యొక్క మనస్తత్వాన్ని పసిగట్టి అతన్ని ఎదుటివాడిని తిడితే ఇతను మెచ్చుకుంటాడనే దురుద్దేశం వాళ్ళలో ఉంది. కాబట్టి ఏ నాయకుడైనా సరే హక్కుల్ని, మానవ హక్కుల్ని తొక్కాలనుకుంటాడో ప్రజల్లోంచి ఒక్కసారిగా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యంతో ఆ చైతన్యం ఉప్పినలో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుపోవడం ఖాయం. ప్యాకేజీ స్టార్ అయితే ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అయితే అతను కష్టపడి సినిమాలు తీసినటువంటి 30 కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్యాకేజీ తీసుకొని అదే జనానికి పంచిపెట్టవచ్చు. ఆయన కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. కానీ వీళ్ళంతా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే 2014లో ఆ ప్రతిఫలం చూశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే రిపీట్ అవుతున్న ఉద్దేశంతో రెచ్చగొట్టడం కోసం ఇవాళ కాపుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి కాపులకి స్విచ్ పెట్టి గొడవ పెట్టాలని చెప్పేసి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నారు. అవన్నీ ఆటలు కట్టవి తడవ అందరూ తెలియమీరారు. వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్, జనసేన టీడీపీ కాంబినేషన్ మరి జనం ఊహించినటువంటి మెజార్టీతోటి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన అవకాశం ఉంది. అమ్మ రోజా, వాడు ఏడుదా అన్నాడని నువ్వు ఇత్తిల్లేరపలు ఎడుతున్నావే. నువ్వు చేయకుండా కూడా అండగా, నువ్వు చేయకుండా కూడా మాట్లాడుగా. జగనన్న ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్ను. జగనన్న ప్రభుత్వం ఏది ఏడుంది చూపి. జగనన్నకి నవరత్నాలు అయ్యో తెలియదు. జగనన్నకి ఎంతసేపు ఏంది, ఉసుగు కావాలి, కొండలు కావాలి, గుట్టలు కావాలి, ఏడబడితే ఎంతసేపు సొమ్ము కావాలి. నీతిగా నిజాయితీగా పనిచేసినోడు పనికిరాడు. చంద్రబాబు నాయుడు గారు తిడితేను, లేకపోతే పవన్ కళ్యాణ్ తిడితేను, లేకపోతే లోకేష్ని తిడితేను, లేకపోతే ఎన్టీఆర్ గారు కూతురు భువనేశ్వర్ గారిని తిడితేను, లేకపోతే ఆమెను తిడితేను ఆయనకు ఆనందం. అదే వాళ్ళు నువ్వు తిట్టినప్పుడు జగన్ గారి పిల్లాన్ని కానీ, జగన్ గారి కూతుర్లు కానీ, జగన్ గారి అమ్మను కానీ, జగన్ గారి చర్మలను కానీ అంటే ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా? నిన్నేదో వాడేదో సినిమాలో యాక్ట్ చేసిన భూఫిల్మ్ అనుకుని నీకు రోసం పరుచుకొచ్చింది. అదే నీకు ఎన్టీఆర్ గారు నీకు అదే టీడీపీ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెడితే నీకు నువ్వు వాళ్ళని అనాల్సింది అట్టొచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచోడు, నువ్వు జగనన్న కాడికి వచ్చి నీకు మంత్రి పదవిలోనే జగనన్న దేవుడు, ఆయన రాక్షసుడే. ఆ రాక్షసుని కూర్చోబెట్టు. ఆ రాక్షసుడికి ఏం కాదు, జనాలకి దేవుళ్ళు ఉన్నాయి. నిన్ను ఎప్పుడు పంపించాలో ఒక్క తేడా నువ్వు ఏది లేకుండా నువ్వు జనాల్లోకి రా, నీ సంగతి వాళ్ళే తేలుతారు. జబర్దత్తులు ఇకిలికిలు నవ్వులు అవటంగా ఆ ఇకిలికిలు నవ్వులే చూపిస్తారు. వీళ్ళకి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ పనిచేస్తే మన భవిష్యత్తులన్నీ మారిపోతాయి. భావితరాలకి ఒక విధానం చూపిస్తాడు చంద్రబాబు నాయుడు. నీకు ఇవాళ మళ్ళీ సచివాలయం ఎక్కడ స్టేట్ వెయిట్గా నీకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నుంచోబెడతాడు. స్టేట్ వెయిట్లో చంద్రబాబు పరిపాలన వస్తే ఇవాళ ఎస్టీ ఎస్టీలు కాలరేజ్ గ్రేసి శుభ్రంగా బతుకుతాం. లేకపోతే బాబు బొబ్బు 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 అని అడుక్కు తినాలి. ఆ పరిస్థితిలో ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నారు. బొచ్చు ఒకటే లేదు మా చేతిలో. 2 రోజులు అయితే బొచ్చు చేతిలో వచ్చింది. ఇంకా 5 నెలలు ఈ పరిపాలన అయిపోతే చంద్రబాబు వస్తే చక్కగా హ్యాపీగా రాయల్టీగా తినవుతావు, హ్యాపీగా పనులు ఉంటాయి, శుభ్రంగా టాపీ పనికి వెళ్తావు, శుభ్రంగా ఇసుక వస్తుంది, నువ్వు శుభ్రంగా ఇల్లు కట్టుకుంటావు, ఏదైనా చేసుకుంటావు, నీకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీ డబ్బులు వస్తాయి, చక్కగా చిన్న వ్యాపారం పెట్టుకుంటావు, బతుకుతావు.